వీడు చేసిన వెద పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా పాప రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతురు కూర్చాడు. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది. ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా. బాధపడు, జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య. ఆ పిల్లని ఇంకా మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. మేమిద్దరం షాపు నుంచి తీసిన చత పంచల్లా ఉంటాం. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రావే. ఫెంటాస్టిక్, మార్వెలస్. నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్నేమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది. నువ్వొక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? యు బ్లడీ, నా మీద చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తాను. అంటాను. మా అన్నయ్యని జైలుకి పంపింది మీ అన్నయ్య. నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య. ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యది.
నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ చిక్కున చోటు చెప్పుకో. అమ్మా తొందరగా కాఫీ రెడీ చేయి, నువ్వు కానీ. అమ్మా ఏం బాబు? నేను అలా పొలం వెళ్ళొస్తాను. మావయ్య మావయ్య, రాజుని పోలీసులు అరెస్ట్ చేశారట. నర్మయ్, ఎప్పుడు ఏవో కాకి వార్తలు మోసుకొస్తావు. కాకి వార్తలు కాదు మావయ్య, ఖచ్చితమైన నిజం. పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిటి వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడు సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు కదా బాబు. వాడు నా జైల్లోనే మగ్గి చావని, అప్పుడు గానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా, ఏమిటి అర్థం లేని ఆవేశం? ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు? ఒకవేళ నిజం అయితే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడన్నాడు? ఎక్కడ? ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు. ఆడింక బతికి బట్ట కట్టడానికి లేదు. ఈ సెల్లో పెట్టి చర్మ ఓల్పించేది. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఎవరండి మీరు? ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసిగాడు ఎవడన్నా రేపు చేసి ఉంటే నేనెవడో నీకు తెలిసేది. అంత చూస్తూ ఉంటాయా అని నరికేయక సబ్బాయి. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతో అయితే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు, తమకు తెలియదే ఉంది. తీసుకో, ఇది ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్టపోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కానీ అతన్ని ఎందుకు అలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి. గాని ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి. నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు, చెక్కు లేదు. మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడావంటే డ్యూటీ కట్టం వచ్చావని నిన్ను కూడా సెల్లో తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అవతల వైపు నుంచి ఎంత భోజనం చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్! యూ కంట్రీ ఫెలో! నేను లంచం తిన్నానంటావా? I will finish you! Hold your hand and tongue! There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law but not its breaker. You have no right to beat the accused. ఇంకొక దెబ్బ వాడిని కొట్టావంటే నిన్ను క్షణాల మీద డిస్మిస్ చేయిస్తాను. జాగ్రత్త. మన వంశానికి చెరగని మచ్చం తీసుకొచ్చావు కదరా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. నేను కావాలని చేయలేదన్నయ్యా. నిన్ను మన కుటుంబాన్ని తిడితే ఆ కోపంలో అంతా నా దురదృష్టం. నేను మనసారా ప్రేమించిన విద్య. జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. జరగవలసింది ఆలోచించాలి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? క్షమించవలసింది నేను కాదురా, విద్య. ఆడిని ముక్కల ముక్కల కింద నరికి పారేంద్రా. ఆడి శవం కూడా గణపతాన్ని బయటకెళ్తానికి లేదు. అంతే. ఇంకా ఏం చేద్దామని వచ్చావయ్యా? నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేశాను అని నన్ను దెబ్బపడడానికి వచ్చావా? అంతేగా? కాదు, నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగటానికి వచ్చాను. కథ చెప్పక. నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో బజార్ను పడ్డాయనే భయంతో వచ్చావయ్యా. మరి మేము సంసారమే. నా కొడుకును అరెస్ట్ చేయించినప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు ఆలోచించక్కలేదా? నువ్వు కుటుంబాలు, గౌరవాలు, పరువు, ప్రతిష్టలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు. నేను అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడికి మరణశిక్ష పడినా సరే
విద్యకు జరిగిన అవమానం మార్చిపోదు. ఆ ఆ అవమానం నాకు కలిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత ఘోరం చేయించావు. నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు చేయించేటంత దుర్మార్గుణ్ణి కాను. అనవసరంగా ఆవేశపడకు. జరిగిన అల్లరి చాలు. రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం. విద్య జీవితం చక్కబడుతుంది. వీల్లేదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. అయ్యగారు 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 తమరి కాబోయే ఇంకుడు గారు కబురెంపారండి. అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పమన్నారు. నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గోయిందా గోయిందా అని చెప్పమన్నారు. 5 లక్షలరా? 5 లక్షలు? 5 లక్షలయ్యా. చూచావటయ్యా, నువ్వు చేయించిన ఘనకార్యానికి నా కూతురు పెళ్లి అయిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గంగ పాలైపోయినాయి. నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే 5 లక్షలు నేను ఇస్తాను. రాజుతో విద్య పెళ్లి జరిపించు. నువ్విస్తావా? ఎక్కడి నుంచి? క్యాష్ గా కాకపోతే నోటుగా రాసిస్తారు. రామంబాబు గారు మాట అంటే మాటే. అట్లాగే నోట్ రాసిస్తాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందనని స్టాంప్ పేపర్ జేబులో రెడీగా ఉంచుతాను. ఇదిగోండి బాబు, మీరు సంతకం పెట్టడమే ఆలస్యం. రాసివు. డబ్బు కక్కుర్తి కదా. ఎవరన్నా? నన్ను నేనే తిట్టుకుంటానండి. ఎదవ జన్మ ఎదవ జన్మ. ఇదిగో 5 లక్షలకు నోట్ రాసి సంతకం పెట్టాను. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి. పెళ్ళ ఎవరిది? ఈ 5 లక్షలు మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష. ఆ పైనే నా పేరులోనే ఉందయ్యా పాపం. అన్యాయం నా ఆరో ప్రాణం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నీ ఇంటి కోడలు కాదు కాదు కాదు. హలో ఆగండి. బావగారు రండి, మన ఇంటికి వెళదాం. విద్య, అవును, దెబ్బతిన్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు కానీ నా జీవితం గురించి ఆలోచించడం లేదు. రండి బావగారు, రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అగో, ఒక్కసారి ఈ గడప బయటికి అడుగు పెట్టావంటే ఈ జన్మలో గడప లోపలికి అడుగు పెట్టే యోగ్యత ఉండదు. ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి, ఆ మెట్టినింటి గడప దాటేది మట్టిలో కలవడానికి, అంతేగాని వెనక్కి తిరిగి రాదు. పదండి బావగారు. ఛీ! కన్న తండ్రికే తలవంపులు తెస్తున్నావు కదే. నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది. పదమ్మా. ఈ పందిరి మంచం ఎక్కి నువ్వు నీ మామ మీద దూకొచ్చు. మంచం స్ట్రాంగ్ గానే ఉంది. నోర్మేన్రా. బాలా, తలుపుకి కన్నం పెట్టేయమా? దేనికిరా? ఊరి వాళ్ళ శోభనాలన్నీ కన్నంలో నుంచేగా చూసేవాళ్ళం. మరి నీ శోభనం మేము చూడదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసాయంటే పుచ్చి లేచిపోద్ది. వెళ్ళలే. ఊరికో రూలు, నీకో రూలు. వెళ్ళండిరా. పెదబాబు, పెదబాబు, ఇక్కడున్నావా? ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? నేను చేస్తానెళ్ళు. పర్వాలేదులే అమ్మా. నేను పెడతానెళ్ళయ్యా. నీ పెడితే గానీ తినవమ్మా. సరే, తొందరగా పెట్టేసిరా. చెల్లాయ్, ఇదిగో పాలు. మొదటి రాత్రే మా మరిదిని మరీ బెదరగొట్టుకు చెల్లమ్మా. అరే లేలే, నిజానికి దండాలు పెట్టాల్సింది నేను. నువ్వు పెద్ద మనసు చూపించకపోయి ఉంటే నేను జైల్లో ఉండేవాడిని. పెద్ద మనసు చూపించింది నేను కాదు, మీ అన్నయ్య గారు. ఆయన తలుచుకోకపోతే మన పెళ్లి జరిగేది కాదు. అవును, నిజమే. మన కోసం అన్నయ్య ఎంతో అవమానాన్ని సహించాడు. అందుకే ఒక్క నిమిషం ఆగండి. మనిద్దరినీ కలిపి నా బ్రతుకు ఒక పరమార్థం చూపించారు బావగారు. ముందుగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొస్తానండి. అలాగే వెళ్ళరా. ఏమిటమ్మా ఇది? నన్ను దీవించండి. కలకాలం హాయిగా వర్తిల్లమ్మా. కలకాలం బ్రతకమని కాదు, నా బ్రతుకు సార్థకం కావాలి, నేను అనుకున్నది నెరవేరాలి అని దీవించండి. తప్పకుండా నెరవేరుతుందమ్మా. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సాయపడతాడు. దేవుడు ఎక్కడో లేడు బావగారు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఇంటిని, ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తుంటే ఇదొక దేవాలయంలా ఉంది. ఒక్క రోజులోనే ఈ ఇంటిని గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా.
అదే నా భయం బావగారు. ఏనాటికైనా కాలం కలిసి రాక ఈ వాతావరణం భగ్నమవుతుందేమో, ఈ ఇల్లు ముక్కలవుతుందేమో. ఎన్నటికీ కాదు. ఈ ఇల్లు కట్టింది మమతల ఇటుకలతో, అనురాగాల అడుసుతో. ఈ ఇంటి అనుబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగవు. ఒకవేళ కొత్త కోడల్ని నా వల్ల ఏదైనా చెడు జరిగితే? జరగదమ్మా. నీ బ్రతుకు పతనం చేసినా క్షమించి దేవతలా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. నీ వల్ల ఏ చెడు జరగదు. నేను దేవతలాగా అడుగు పెట్టలేదు బావగారు. ఈ ఇంటిని నరకంగా మార్చడానికి అడుగు పెట్టాను. నా బ్రతుకుని పరాభవించిన మీ తమ్ముడి మీద వ్యామోహం పెంచుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ పరాభవానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కులుగా చేసి నా కుటుంబం పగ తీర్చుకోవడానికే వచ్చాను. పగ? ఏమిటా పగ? ఎంత అమాయకంగా అడుగుతున్నారు బావగారు. నా తండ్రి మెడలో చెప్పుల దండ వేసి అవమానించడం మర్చిపోయారా? నా అన్నను జైలుకు పంపించడం గుర్తులేదా? కొడుకు దూరమైతే నా తండ్రి ఎంత కృషించాడో మీ తమ్ముళ్ళు దూరమై మీరు అలాగే కృంగి కృషించేలా చేస్తాను. అదే నా సామర్థ్యం. నీ సామర్థ్యం గొప్పదైనా ఉద్దేశం తప్పు. కొత్తగా పెళ్ళైన దానివి. బ్రతుకును రోజు ఒక పండుగలా పండించుకోవాల్సిన దానివి. బంగారు భవిష్యత్తును దూరం చేసుకునే దురాలోచనకు స్వస్తి చెప్పు. దురాలోచన కాదు బావగారు, దూరాలోచన. ఇక్కడికి వచ్చిందే మీకు స్వస్తి చెప్పడానికి. ఇది త్రాచు పిల్ల. పడగెత్తిన తర్వాత కాటు వేయక మానదు. మీ అన్నదమ్ముల్ని విడదీసి తీర్తాను. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. మీ తమ్ముళ్ళకి ముందే చెప్పుకొని జాగ్రత్త పడినా సరే. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నా తమ్ముళ్ళకి చెప్పే అవసరం లేదు. చెప్పకపోయినా నువ్వేమీ చేసే అవకాశం రాదు. ఈ రాముడి తమ్ముళ్ళు లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. నువ్వు కాటు వేసినా ఆ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఎక్కదు. నీ మనసే కలుషితం అవుతుంది. ఇక వెళ్ళు. ఈ మాట మిమ్మల్ని నేననే రోజు వస్తుంది బావగారు. వస్తా. అట్టండి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా ఏటి? నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది? పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను. చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే. ఆ రామంబాబు దయ వల్ల ఆ. కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు లేవయ్య, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నీ వల్ల కాదులే. ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది. ఆహా, కళ్ళేమిటమ్మా అంతర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్ర లేదో ఏమో. అయ్యో అదేమి లేదు. ఏమీ లేకపోతే బుగ్గ మీద ఇదేమిటో? ఇదా? ఏముంది ఇక్కడ? ఏంటి టక్కరి పిల్ల, నీ బుగ్గన చక్కెర బిళ్ళ? బిళ్ళ కాదు కుర్రపోటు, నీ అరిగి పెట్టిన ఘాటు. హాటుగా ఇచ్చాడా మరి స్వీటుగా ఇచ్చాడా? యమఘాటుగా ఇచ్చాడా? స్వీటును ఇస్తే హాటుగా ఇచ్చి, హాటును ఇస్తే స్వీటుగా ఇచ్చి, చాటున మాటున ఘాటుగా ఇచ్చి తట్టి చూశాడే, ముద్దు పెట్టి చూశాడే. మరి నీ మాట ఏమిటమ్మా? తెల్ల చీర నలిగిపోయే తెల్లవారు, కిచకిచా పాల బుగ్గ కందిపోయే బయట చాటు, కిచకిచా పట్టురైక బిగిసిపోయే పట్టె మంచం ఉనికిపోయే మెత్త మెత్తగా మొత్తం కొల్లగొట్టాడు. తెల్ల చీర నలిగిపోయే తెల్లవారు.
చాటు చేరిపోయాడే రంజు రంజుగా రెండో ముద్దు మళ్ళీ ఇచ్చానే కొత్త ఆకలి తీరలేదని విందు చేశాడే పాల గ్లాసు ముందు పెట్టా జామ పళ్ళు మింగ పెట్టా పిల్లిలాగా కొత్త కొత్త కొల్లగొట్టాడు తెల్ల చీర నలిగిపోయే తెల్లవారు కిచకిచా పాల బొక్క కందిపోయే బయట చాటు కిచకిచా అర్ధరాత్రి చాలునంటూ గోల పెట్టానే జామురాత్రి మిగిలినట్టు చిచ్చు కొట్టాడే వద్దు వద్దు అంటూ మళ్ళీ ఒదిగిపోయానే ముద్దు మీద ముద్దు పెట్టి కలిపి కొట్టాడే ఒక్కరొక్క కోడి చూసే గిట్ట కూడా గొంతు వేసి వాడి పావులెప్పట్టు మొదటికొచ్చాడు తెల్ల చీర నలిగిపోయే తెల్లవారు కిచకిచా పాల బుక్క కందిపోయే బయట చాటు కిచకిచా పట్టు రైక బిగిసిపోయే పట్టె మాంసం ఉడికిపోయే మెత్త మెత్తగా మొత్తం కొల్లగొట్టాడు తెల్ల చీర నలిగిపోయే తెల్లవారు కిచకిచా పాల బుక్క కందిపోయే బయట చాటు కిచకిచా హాయ్ దాదా 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 ఏమిటండి పట్టపగలే తలుపు మూస్తున్నారు? రాత్రిపూట తలుపులు మూసే అవకాశం నువ్వు ఇవ్వటం లేదుగా. ఆ రోజు మీ తొందరపాటు వల్ల ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా ఏదో చెప్పలేని భయం వేస్తోంది. గుండె దడగా ఉంటుందండి. ఐఎమ్ సారీ. ఆ రోజు పశువులా ప్రవర్తించాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నేను. భర్తగా మీరు చెప్పింది కాదనే హక్కు నాకు లేదు. కానీ నా ఆరోగ్యం చక్కబడేదాకా మీకు దూరంగా ఉండే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ విషయం అక్కేలకి చెప్పలేక ఎన్నో అబద్ధాలాడి వాళ్ళని నమ్మించానండి. నాకు గొప్ప శిక్షే వేశావు. బాధపడుతున్నారా? బాధే మరి. భార్య దగ్గరికి రాకపోతే భర్తకు విరహ బాధే. కోడలా కోడలా మీరా పోకిరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు పాడితే ఏమైందమ్మా? నీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం. నా పాట అంత చండాలంగా ఉందా? ఇదేమిటి మట్టి బిడ్డలు దాస్తున్నావేనమ్మక్క? కడుపు వస్తే మట్టి బిడ్డలు తినాలనిపిస్తుందిగా. ఒక్కటొక్కటి ఏరుకొని ఒక 100 ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది. రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది. గాలిగున్నా ఆ తినే గీతేం కనపడటం లేదు. ఆ, పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉందక్క. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు మరదలా. ఎంత చెట్టుక అంత గాలి. తొందరలోనే పుడతారు. ఇల్లంతా గంతులు వేస్తూ తిరుగుతుంటారు. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మా వదినికి పిల్లలు పుట్టకపోతే మన పక్కూర్లో ఉన్న సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టిగట్టింది. అంతే, నెల తిరగకుండానే నెల తప్పింది. అవునమ్మా, సత్యమ్మ తల్లి సత్యం ఉన్న దేవతే. అక్క కూడా అక్కడే ఉట్టికట్టొస్తే బాగుంటుందని నా ఉద్దేశం అత్తయ్య గారు. అయ్యో, నాకు ఈ ఆలోచనే తట్టలేదు. మీరు నలుగురు వెళ్ళి కట్టండి అమ్మా. మీలో ఎవరు కడుపు పండినా మన ఇంట్లో వారసుడు పుడతాడు. వారసుడు అంటున్నావేటమ్మా? పెదబాబు, వీళ్ళు నలుగురు సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టి కట్టడానికి వెళ్ళాలి. బండి ఏర్పాటు చేయి. అలాగే. వీళ్ళు నలుగురు వెళ్లి ఉట్లు కట్టడం కంటే నేను నలుగురు వెళ్లి ఉట్లు కడితే వెరైటీగా ఉంటుందేమో. ఆడాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళు. అవమాన భారంతో నిష్క్రమిస్తున్నానమ్మా. పదండ్రా. వెళ్ళి సత్యమ్మ తల్లిని తలుచుకుని ఉట్టి కట్టిరండమ్మా. అలాగే అత్తయ్య.
అన్నపూర్ణ కోడలివా? అవును. ఉట్టి కట్టావా? ముక్కోటి దేవతలకు మొక్కినా, ఊర్లో ఉన్న చెట్లన్నిటికీ ఉట్లు కట్టినా మీ ఇంట్లో ఉయ్యాల ఊగదు. ఎందువల్ల? నాగదోషం ఉంటే నలుసైనా పుట్టదు. నాగదోషమా? అవును, మీ ఇంటికి నాగదోషం ఉంది. పిల్లలతో ఉన్న పాము పుట్టను తవ్వించి మీరుంటున్న ఇంటికి కొత్త కొత్త గదులు కట్టించారు మీ బావగారు. అది నాగభూమి. ఆ ఇంట్లో ఎన్నాళ్ళు కాపురం చేసినా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయదు. చాలే, పెద్ద తెలిసినట్టు చెప్తున్నావు. పడగొట్టింది పావుల పుట్ట కాదు, చీమల పుట్ట. పాముల పుట్టే. రమా! రా రా, పూజ చేసి వచ్చావుగా, ఇక మనకు తిరుగులేదు. ఏడాది తిరిగే తిరగల్లా మన ఇంట్లో. చాలండి, నాగదోషం ఉన్న ఇంట్లో కాదు కదా పచ్చటి మొక్క కూడా మొలవదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, రమక్కక బిడ్డలు పుట్టలేదు. మీరెంత చదివినా ఉద్యోగం రాలేదు. అచ్చిరాని ఈ కొంపలో ఉంటే అనగలిపోతామండి. పట్నం వెళ్ళి కొద్ది రోజులుందామండి, మన గీత మారొచ్చు. ఏమిటి వేరే కాపురమా? టెంపరీగా అంతే. ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్దాం. పిల్ల పాప కలిగాక కావాలంటే తిరిగి వచ్చేద్దాం. నోర్మోయ్, అన్నయ్య వింటే బాధపడతాడు. 4 గదులు ఇంటిని 10 గదులు చేశాడు. 5 ఎకరాలను 50 ఎకరాలు చేశాడు. దోషం అనేది ఉంటే అలా జరుగుతుందా? అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. కావాలంటే పట్నం వెళ్ళి నువ్వే కాపురం పెట్టు. ఎప్పుడైనా మొగుడు మీద సరదా పడితే వచ్చి వెళ్తూ ఉండు, బేసిక్గా ఉంటుంది. ఏంటి అడి తిరిగిపోయా? నాకేం ఇప్పుడు మొగుడు మీద సరదా పుట్టడం లేదు. చేతియండి. మీరు నా మాట విన్నప్పుడు నేను మీ మాట విన్నా. రమా రమా, విషబీజాలు మొలకెత్తడానికి నా తమ్ముళ్ళ మట్టి బుర్రలు కావు. పొద్దుపోయింది, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఎంత సారవంతమైన భూమైనా బీజం వేసాక మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది బావగారు. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం, ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా 2 తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు? పైగా ఏమి ఎరగనట్టు ఈ ఇస్తావా? అయ్యి బాబు, నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను నెట్టే సాగురు అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. చెప్తారేంటండి? తింటడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమండ కనపడప్పుడే లేడ కొట్టడం బాగులేదండి. గాడిద. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షౌకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టడం ఏంటండి? ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు, అవునండి. నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పినుగును అనుకున్నావా? రే, పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక. అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? స్పీ బారా, తాత గుంతలా ఉంది. బారా బా, మా బాలెక్కడమ్మా? అత్తయ్య బాలక ఇప్పుడే గుడికి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారా? మన తోటలో కాల్చిన అరటిగల ఇద్దామని తెచ్చారు.
మన తోట ఇంకా కాపుకు రాలేదే. అది కాదమ్మా, ఈ మధ్య నేను మా బాలమ్మ పేర 1 ఎకరం అరటి తోట కొన్నాను. అందులో కాసిన మొదటి గలిది. అక్కడ పెడతాను, మళ్ళీ వస్తా బాబు. అలాగేనండి. తమ్ముడు, 2 పూటలా తిండి కోసం ఎత్తుకునే ఆ ముసలాడికి 1 ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు. ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది. అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడకు కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా? వద్దండి, తను చేసిన పని మీదాకా వచ్చింది. మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగొద్దు. విద్య చెప్పింది కరెక్ట్. ఎవ్వరూ తొందరపడకండి. నువ్వు వాడు. బాలా, ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్. రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత మీరే పెట్టండి అత్తయ్య. అక్క, ఇలా రండి. ఏమిటి? బాగుంది. మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా? మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు నానాల్సిన పనే ఉంది. తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏవైనా జరుగుతుంది. నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడపాక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుతకుతలాడిపోతూ ఉంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతా ఉంటే, నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది పౌరుషం అంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగాడి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాలు చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు. మన కచ్చ తిరుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేసావు. ఇప్పుడే నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తా. వద్దు, అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజిగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగా నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి నేను చూసి ఆడే ముఖం చాడే తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా. ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజిబాబు కాళ్ళకు నీళ్ళు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనాడు పుట్టాడు తెలుసు కదా, వాడికి వాళ్ళ నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలుసుండాలి. విద్య, ఏమిటా మాటలు? ఇంటికి వచ్చిన మేనమావతో అలాగేనా మాట్లాడటం? ఏమిటత్తయ్యా మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఈ ఇంటి కోడలు మాత్రం రావాలంట. ఏమిటత్తయ్యా ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విద్య. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాకుతో పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేం అర్థం ఉందో, మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు. అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు. గౌరవించకపోతే కన్న వాళ్లైనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి.
మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరువుకే నష్టం. తర్వాత నీ ఇష్టం. వస్తా. నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే, ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు. మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లి పెంచింది. అలాంటిది ఇంతకాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను. కన్నబిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట? కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిని చూసిరా. భర్త పక్కన లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అంతే. అంత బాధ ఎందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం. అంతే. వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా వదిన నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి, బావగారికి తెలిస్తే. తెలియాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా, ఏరా? నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే, వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగా రా. బావగారు, ఏమిటమ్మా? అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. గవనకు నిప్పంటించుకుని చిందులేసి నా ఆట ఎలా ఉందని అడిగే చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. నిప్పు నాకు పెట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎక్కడ పెట్టినా ఆ నిప్పు నీకే అంటుకుంటుందని ఆలస్యంగా తెలుసుకుంటావు. వెళ్ళరా. అసలు అంజిగాడు ఇంటికెళ్ళి చెల్లాయికి చెప్పాడు, ఎక్కడైనా తాగి పడిపోయాడు. అంటే జరగదురా. అరుగో రండి బాలుడురా. రండి. రామ్మా, రా. బాగున్నారా? అసలు నేను మీ అన్నయ్య వచ్చి స్వయంగా పిలుద్దాం అనుకున్నాం. తీరా గుమ్మంలోకి వచ్చిన తర్వాత మీ బావగారు ఏమంటారునని అంజిగారితో కబురు చేశా. రా కూర్చో. రాలుడు, ఏంటంటే నిలబడ్డా? రేయ్, లోపల తీసుకెళ్ళరా. రేయ్, కుర్చీలేండి. అడిగడిగడిగడిగడి నీ మేనడు ఆశీర్వదించు. శుభం. మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగావంటే నేను ఊహించిన దానికంటే తొందరగానే విజయం సాధించేలా ఉన్నావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు నాన్న. ఏమిటి దూరం లేదంటున్నావు? మీరు ఇలా ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే బాగుంటుందంటున్నారు నాన్న. అందుకే ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నాను. అవునండి, మా ఇంట్లో మా పెద్దన్నకి తప్ప పొలం పనులు ఎవరికి రావు. అంచేత మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదయ్యా. వెంటనే బిజినెస్ లోకి దిగిపోవాల్సిందే. అన్నయ్య, మీ ఫ్రెండ్ అశోక్ మెహతాను ఒకసారి నీకు పరిచయం చేయన్నయ్య. అతనికి ఒక్క క్షణం తీరకూడదమ్మా. పొద్దున మద్రాసులో ఉంటాడు, మధ్యాహ్నం ఢిల్లీలో ఉంటాడు, రాత్రి బాంబేలో ఉంటాడు. ఏమండి, ఒకసారి అన్నయ్యతో వెళ్లి అశోక్ మెహతాను కలవండి. ఏ బిజినెస్ అయితే మనకి లాభం వస్తుందో ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అలాగే చూద్దాం. ఏమిటండి చూద్దాం చూద్దాం, రేపే వెళ్ళాలి మీరు. ఓకే అన్నయ్య, రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి. సరే బాస్, ఈయనే మా బావగారు రాజ్. హలో. వీళ్ళిద్దరూ ఆయన బ్రదర్స్. మీట్ మిస్టర్ అశోక్ మెహతా. మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. చేయొచ్చు. మీరేదో అద్భుతమైన ఐడియా చెప్తారని మా గెడ్డమ్మావ చెప్పాడు. ఇవ్వచ్చు. వ్యాపారంలో కష్ట నష్టాలుంటాయి.
సంవత్సరం కిందట బీచ్ లో వేరుశనక్కాయలు అమ్ముకున్నాడు మా బాస్. యా. ఇప్పుడు వ్యాపారం చేసి కోటీశ్వరుడయ్యాడు. అయితే మేం కూడా బీచ్ లో వేరుశనక్కాయ పుట్టలతో నో 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 వేరుశనక్కాయలు అమ్మటం మీ వల్ల కాదు. ఏదో ఒకటి చేయకపోతే ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మా పరువు. మా ఇంట్లో మర్రి చెట్ల మా అన్నయ్య ఉన్నాడు సార్. ఆ నీడలో మేము ఎదగలేకపోతున్నాం సార్. ఎదగాలి, బాగా ఎదగాలి. మీరు ఎదిగేలా నేను చేస్తాను. మీరు వెంటనే వ్యాపారం ప్రారంభించాలంటే తలా 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 5 లక్షలా? యా. దాని గురించి మనం మాట్లాడుకుందాంగా, బయలుదేరండి. 5 లక్షలు కాదు గాని వాళ్ళ అన్నయ్య వీళ్ళకి 5 రూపాయలైనా ఇస్తాడా అని. ఇవ్వనడానికి వాళ్ళ అన్న సొమ్ము కాదుగా, వీళ్ళ బాబు సొమ్ము. ఆ మాట అడిగేదేనే వీళ్ళకుందా? లేకపోతే చేతుల గాజులు వేసుకొని పెళ్లాల చేత తిట్లు తింటూ పడి ఉండాల్సిందే. అలా పడుండలేం. వ్యాపారం చేసి తీరుతాం గెట్ట బావా. అయితే ధైర్యం చేయండి, మీ అన్నయ్యని డబ్బులు అడగండి. అడుగుతాం, ఏం భయమా? విద్య అత్తయ్య ఎక్కడున్నారు? లోపల పూజ చేస్తున్నారు, బావగారు బయట తాడు పెంతున్నారు. ఆ పేనుడు పూర్తయితే పొలం వెళ్ళిపోతారు. ఇప్పుడే అడగాలి. తొందరపడకండి, మన భర్తల్ని రాని. ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు? ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో. ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో. ఏం అవసరం లేదు, మేము పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం. ఏమోరా అన్నయ్య ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు. నేను తానా అంటే నువ్వు తందానాను. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. శుభస్య పదండి. శీఘ్రం. అన్నయ్య, అన్నయ్య ఏట్రా అంతా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు? నువ్వు బాధపడినంటే ఒక మాట అన్నయ్య. నేను బాధపడే మాట మీరెందుకంటారా? చెప్పు. ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య. చదువుకున్నవాడు ఎక్కడున్నా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం, మంచి ప్రవర్తన. అంతేకాదు, చదువుకు తగ్గ హోదా, తెలివికి తగ్గ సంపాదన కావాలి. ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమీ సంపాదించలేం. పైగా మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు. నీ నుంచి విడిపోయి పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. భాస్కర్, నా నుంచి విడిపోతారా? మీరు 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 నా పంచ ప్రాణాలరా. మీరు వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కట్టిగా మిగులుస్తారా? వద్దురా, వద్దు, వెళ్ళొద్దు. తప్పదన్నయ్య, పట్నం వెళ్లి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఏంటా వ్యాపారం? చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం. షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతాం. అమ్మటం కొనటం, కొనటం అమ్మటం. ఈ షేరుల్లోనూ రేసుల్లోనూ ఎవరు బతికి బట్టగట్టలేరురా. అక్కడంతా దగ కుట్ర. రే, మీరు అమాయకులరా. ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు. నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు. నువ్వు ఏం చెప్తావో, ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్ళకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది? మా అవస్థలు మేము పడతాం. మా వ్యాపారానికి అవసరమైన 10 లక్షలు ఏర్పాటు చేస్తే చాలు. 10 లక్షల? ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా? మీరడిగితే డబ్బు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఆవిడ పేరున అరటి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది. ఏమిటి? నేను అరటి తోట కొన్నానా? రామం బాబు, ఆ అరటి తోట మా బాలమ్మ పేర నేనే కొన్నాను. కట్నం ఇస్తానంటే కోప్పడ్డావు. ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను. ఎకరం తోట కొంటానికి డబ్బెక్కడిది? ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా? వర్షం కురవక్కర్లేదయ్యా. వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిందె నిండుతుంది. అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారు దగ్గర దాచాను. 50,000 అయిన తర్వాత తోట కొన్నాను. అదిగో షావుకారు వస్తున్నాడుగా, అతన్నే అడుగుదాం. ఏంటి బాబాది? ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకొని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి? అవ్వా 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 అవ్వా, అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే 5 10 ఇచ్చామని. ఏ ముసలాయన, మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది, కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది. అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు. ఏమిటని మాట్లాడేది? మా తాతయ్య అబద్ధం ఆడేవాడు, మా ఆయన ఆడించేవాడునా? మీరే మొగుళ్ళను కొంగరు కట్టుకొని ఆడిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తొందర పడితే ఆపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్న మీదకి దండయాత్రలు పంపుతారా? ఏం పెళ్ళలే మీరు? బాలా, ఇది నాకు నా తమ్ముళ్లకు సంబంధించిన విషయం. నువ్వు మాట్లాడకు. భాస్కర్, మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా? నేను మీకు స్వార్థపరులా కనిపిస్తున్నానా? మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా? మాధవ్, చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా. నువ్వైనా మాట్లాడరా? రే రాజు, నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచానురా. అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా. నోరు తెరిచి నా అన్న అబద్ధం ఆడని ఒక్క మాట చెప్పరా? ఎలా చెప్పనన్నయ్య? ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుజువైతే. అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమిట్రా మీకు చెప్పేది? చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు. మిమ్మల్ని అడిగి తినిపించాడా?
వాడి చదువు చట్టుబండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు. మీ అనుమతి తీసుకునే చెప్పించాడా? ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు. మిమ్మల్ని అడిగి చేయించాడా? 14 వయసు నుంచి ఈ కష్టాల కావిడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాశాయి. ఇవి స్వార్థంతో కాలిన పుళ్ళు కాదురా, త్యాగాని గుర్తులు. అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదు. వెళ్ళండి రా, అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళేదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలా? భాస్కర్, నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదన్నయ్య. మా నిర్ణయానికి తిరుగులేదు. క్యాష్ ఉంటే 10 లక్షలు ఇవ్వండి, లేదంటే మా వాటా మాకు పంచివ్వండి. అమ్ముకుని వెళ్ళిపోతాం. ఏమిట్రా మీకు పంచేది? 5 ఎకరాల పొలాన్ని వాడి కష్టంతో 50 ఎకరాలు చేశాడు. ఇది వాడి రక్తం. దాంట్లో మీకు వాటా ఏమిట్రా? ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా. వచ్చిన అపవాదు కంటే వీళ్లతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది. ఎప్పుడు ఏది అడగని నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా. అసలు ఈ ఆస్తి సంపాదించిందే వాళ్ళ కోసం, మొత్తం వాళ్ళనే తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చాను రా. అది అవతల నాకు 5 లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరం చేస్తే ఎట్టగయ్యా? ఏమిటి, మీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అదే లేదు నాన్న, ఉత్తుత్తినే అడుగుతున్నా. ఇదిగో చూడవయ్యా, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి నోటు. ఏమవసరం వచ్చిందో ఏమో పాపం, నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు. పాపయ్య, ఆ నోటు వెనక నా అవసరం లేదు. నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను. అంటే ఏంటి అని చెప్పేది? అసలు అప్పే చేయలేదంటావా? తీర్చనంటారా? ఏంట్రా కర్మ? అది రాజు కోసం చేసిన అప్పు, వాడే తీరుస్తాడు. నన్ను అడిగి చేశారా నేను తీర్చడానికి? అడిగి చేసినా అడగకుండా చేసినా అప్పు అప్పే. తీర్చాల్సింది కూడా మీ అన్నే. అందుకే ఈ ఆస్తిలో 4వ వాటా ఈయన గారు పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది. ఏమంటారు రాంబాబు? అనేదే ఉంది. పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది. ఇది ఎలా ముగుస్తుందో, తగిలిన గాయాలు ఎప్పటికి మాన్తాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది. మీరన్న ప్రకారమే కానివ్వండి. కానీ మనక వేరే చేయగలిగింది ఏముందిలే. అనడకరు, ఇంట్లోంచి తలంచుకుని మరీ బయటికి పోతాడు. తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు, ఓడిపోయి కాదు. లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నారు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది. అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను. బాలా, ఎందుకు బాధపడతావు? గుండె దిటవు చేసుకో. మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది. పెదబాబు, ఈ వెధవల్ని కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా. నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం బ్రతిమాలటం లేదు. ఆయనతోనే వెళ్ళు. అమ్మని నాకు ఇచ్చేసినందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాను. అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు. పదమ్మా. బావగారు, నా ప్రోగ్రెస్ ఓకేనా? నా మాట నిలబెట్టుకున్నానా? ఇక మీరు వెళ్ళొచ్చు. నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది. నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను. ఏడి? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు, పంపులు అంటుకున్నాయి. ఈ సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ అనేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు, నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు, నావాడే. కాదు కాదు, నావాడు. కాదు, నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే. అయ్యో. సావుకారని కాదు, అమ్మో. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నాకు దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను సాక్షి అయ్యో, బాబాయ్, ఇది. అయ్యో, అమ్మ బాబాయ్, ఇది సావుకారని. ఇది సావుకారని. అయ్య బాబాయ్, నేను నీ మూగుండే. నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రాత్రి ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా.
బయట మూడ చూసి మోసపోయానమ్మా, క్షమించడమ్మా. అయ్యో ఊర్లో మన ఇల్లుండగా ఊరి బయట ఈ పాకెందుకమ్మా? అంతా అక్కడే కలిసి ఉండొచ్చుగా. ఆయన సంగతి నీకు తెలియదే ఉంది తాతయ్య. ఆయన ఇంకొకళ్ళ పంచన ఉండడానికి ఒప్పుకోరు. లేమ్మా, దెబ్బ తగిలిందా? లేదు బాబు, దెబ్బ తగిలితే మాత్రం అత్తయ్య చెప్తుందా ఏమిటి? అయినా నీకెందుకమ్మా ఈ అవస్థ? నువ్వు పని చేస్తే కానీ పాక పూర్తి కదా. సేతు కట్టడం శ్రీరామచంద్రమూర్తికి చేతగాదనా ఉడత సాయం చేసింది. ఏదో నా బిడ్డ కష్టంలో నేను పాలు పంచుకున్నాననే తృప్తి, అంతేరా.